మోడీ అమరావతి వస్తున్న వేళ విజయవాడలో గృహ నిర్మాణానికి సంబంధించి వన్ స్టెప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభదాయకమని ఆంధ్రప్రదేశ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత నిర్మాణ రంగం ఊపందుకుందని తెలిపారు. సనత్ నగర్ లో డ్రీమ్ నెక్స్ట్ ఇంటీరియర్ షోరూమ్ ను మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సొంత గృహాన్ని నిర్మించుకోవాలని కలలు కంటారని, ఇల్లును స్వర్గంగా తీర్చిదిద్దాలని భావిస్తారని, దానికి అనువైన వస్తు సామాగ్రి అంతా ఒక ప్రాంతంలో లభించేలాగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా ఏమైనా నిర్మాణం తర్వాత ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారానికి కూడా కస్టమర్ కేర్ అందుబాటులో ఉండటం, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించడం బాగుందన్నారు. మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడిన ఇంటీరియర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒకే చోట అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఇంటి నిర్మాణానికి సంబంధించి మధ్యతరగతి కూడా అందుబాటులో ధరలో వస్తువులను, గృహ నిర్మాణ ప్రక్రియలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న జీవనానికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ డ్రీమ్ నెక్స్ట్ ద్వారా అందజేస్తున్నామని నిర్వాహకులు మేడసాని జ్యోతి, షేక్ ఖాదర్ మీరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత బలగా ప్రకాష్, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజు రతన్, నగరానికి చెందిన ప్రముఖులు బి కార్తిక్, గద్దె కళ్యాణ్ రామ్ మరియు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటువంటి చాలా 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 అవసరమైనటువంటిది. అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ ఖాదర్ గారిని, దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఆయన మిత్ర సభ్యులు అందరినీ కూడా నేను అభినందిస్తాను. 4-5 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగుపెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్కి వచ్చానా, ఇండియాలోనే ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు, కాకపోతే వారికి కావాల్సింది క్వాలిటీ. అటువంటి క్వాలిటేటివ్ సామగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించడం అనేది టైమ్లీ. అంటే అమరావతి నగర కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం అనేది ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తుంది. నేను ఈ యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వ్యాపారం చాలా బాగుండాలని, ప్రజలకి చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలని వారికి నేను చెప్పాను. సాధారణంగా ఈ కొత్త అప్లయన్సెస్ అన్నీ ఇప్పుడు మనం కనుక ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక కొలతలు కనుక చెప్తే ఆ కొలతలకు అనుగుణంగా వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేయటం, ఎక్కడికో మళ్ళీ బెంగళూరు లేదా మెడ్రాసు, హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే షోరూమ్ ఏర్పాటు చేసి ఆ గ్రాహకు కొనుక్కునేటువంటి వాళ్ళకి, వీటిని పెట్టుకునేటువంటి వాళ్ళకి అవసరాలు ఏవైతే అవసరాలు కాగితం మీద పెడితే ఆ అవసరాలకు అనుగుణంగా మేము చేస్తామని మీరు చెప్పారో అది నాకు చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ నేను వారికి ఇచ్చే సూచన ఏంటంటే ఇవన్నీ కూడా మన నిర్మాణ కార్యక్రమాల్లో తీసుకుని బిగించిన తర్వాత అక్కడ చిన్న రిపేర్లు లాంటివి కనుక వాటికి వస్తే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆబింగ్ కూడా స్టార్ట్ చేస్తే అప్పుడు తీసుకునే వాళ్ళకి బాగుంటుంది. మనం ఇక్కడ తీసుకున్నాము, మనకైనా చిన్న సమస్య వస్తే మళ్ళీ మనం ఎవరి దగ్గరకు పరిగెత్తాల్సిన పని లేదనేటువంటి ఒక ఏర్పాటు కనుక చేసుకుంటే, తర్వాత టీం కూడా 5-6 టీంలు కూడా ఏర్పాటు చేసామన్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. వీళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది వీళ్ళ వ్యాపారంతో పాటు వీళ్ళ లాభాలతో ప్రజలకు కూడా మంచి సౌకర్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ షోరూము ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతూ ఉండగా పక్కన మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ లేకపోతే హోమ్ అప్లయన్సెస్, లైటింగ్ సిస్టము ఇది తీసుకుని వీళ్ళు కొత్తగా షోరూమ్ పెట్టి ఎల్పీ గారు చెప్పినట్టు మన ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కి తగ్గట్టుగా దానికి స్కెచ్ ఇస్తే ప్లాను దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెను అవన్నీ తయారు చేసి ఇవ్వటం, దానికి కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇది ట్రెండ్, ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్. ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఆ రిటర్న్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు కొంతకాలం తట్టుకొని దీన్ని నిలబడగలగాలి అంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఇది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. విజయవాడలో వర్ఫుల్ మోడ్యులర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ 2 షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం. సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ 2 కూడా.
సో ఏమాత్రం కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్గా ప్రతి కస్టమర్కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. ప్రతి కస్టమరు కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది, ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం. తప్పకుండా బిల్డర్ సిరీస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి. మోడల్స్ మనకి ఈ బ్రాండ్లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్లోనూ ఉండవు ఆల్మోస్ట్. సో చాలా రకాల మోడల్స్ ప్రతి కేటగిరీ పీపుల్కి అందుబాటులోనే లైట్స్ కానీ, కిచెన్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. అవునండి, ఇప్పుడు యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిది అనే దానికంటే కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అందులో ఇదొకటి మంచిది.